హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన అమరావతిలో శరవేగంగా సాగుతున్న భవన నిర్మాణాలు పనులు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్రజెంట్ అయితే మనం ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ దగ్గర ఉన్నాం అనమాట. సెక్రటరీ బిల్డింగ్స్ ఇవి 150 బిల్డింగ్స్ అనమాట, G+1. ఈ నిర్మాణాలు అయితే అతి కొద్ది కాలంలో స్టార్ట్ చేసేసారు. లాస్ట్ 3 months నుంచి వర్క్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొనసాగుతుంది శరవేగంగా. ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చూడొచ్చు మీరు ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఇక్కడ. సో ఇవి వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి ఇచ్చే బిల్డింగ్స్ అన్నమాట. ఇవి కొన్ని బిల్డింగ్స్ అయితే మీరు చూస్తున్నారు, పిల్లర్స్ గ్రౌండ్ ఫ్లోర్ పోయి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్తున్నాయి, కొన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి, క్లియర్గా చూడొచ్చు. చూడండి నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయో మన అమరావతిలో శరవేగంగా సాగుతున్నాయి. సో చాలా వేగంగా చేస్తున్నారు ఈ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ అమరావతిలో. ఇది నిర్మించబోతుంది కేమీ వాళ్ళు అనమాట. ఈ టెండర్ దక్కించుకున్నారు. ఈ వర్క్ అయితే శరవేగంగా చేస్తూనే ఉన్నారు. చాలా కొద్ది రోజుల్లోనే ఇంత అవుట్పుట్ ప్రోగ్రెస్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. నా వీడియోస్ కంటిన్యూ చూసే వాళ్ళకైతే ఈ ప్రోగ్రెస్ అనేది బాగా కనిపిస్తుంది. నిర్మాణ పనులు చాలా వేగంగా చేస్తున్నారనమాట. సో అతి కొద్ది రోజుల్లో ఈ నిర్మాణాలు పూర్తయి మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదురుగా చూస్తున్నారు కదా, MLC క్వార్టర్స్ అంటారు. ఇక్కడ కూడా కొన్ని నిర్మాణాలతో జరుగుతున్నాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ భవన నిర్మాణాలు. ఇక్కడైతే మనకు చూడండి ఎంత చేస్తున్నారు. మొత్తం నిర్మాణాలు ఈ పక్క నుంచి కనిపిస్తున్నాయి మనకు. క్రెయిన్స్, జనాభా ఎంతమంది ఉన్న వెహికల్స్ అంతా. నేనైతే ఊహించలేదు ఇంత ప్రోగ్రెస్, ఇంత స్పీడ్గా ఈ నిర్మాణాలు చేస్తున్నారని. వీళ్ళు చాలా వేగంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారు. 100 మంది కార్మికులు అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. మనకు కొద్దిగా కనిపిస్తున్నారు వర్కర్స్, లోపల ఇంకా చాలామంది ఉన్నారనమాట ఈ బిల్డింగ్స్ దగ్గర. ఈ నిర్మాణాలు వచ్చి మనకు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకు G+1 నిర్మాణాలతో ఇవి నిర్మిస్తున్నారనమాట భవనాలు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ పోతే పిల్లర్స్ అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ. ఈ బిల్డింగ్ చూడొచ్చు హీరో. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, పిల్లర్స్ ఫౌండేషన్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా కేమీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని దక్కించుకున్నారు అన్నమాట. తిరిగి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు మళ్ళీ వాళ్ళే. శరవేగంగా అయితే వర్క్ అయితే సాగుతూనే ఉందన్నమాట. ఇక్కడ చూడండి వర్క్ చేస్తున్నారు అక్కడ కార్మికుల పైన, మీరు చూడొచ్చు. చాలా టవర్స్, భవనాలు నిర్మాణాలు చాలా స్పీడ్గా వేగంగా చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మనము ఒక నిర్మాణాలు అయితే చూడొచ్చు అన్నమాట పూర్తిగా మన అమరావతిలో. చూడండి ఎంత బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు. ఇది కేమీ వాళ్ళ ప్రాజెక్ట్స్ అనమాట. ఇక్కడ అంతా వర్కర్స్ ఉన్నారు చూడొచ్చు లోపల. ఈ నిర్మాణ స్ట్రక్చర్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట. ఇది
ఫిల్లర్స్ వేసి పెట్టారు. ఇంక వాటిని మధ్యలో బ్రిక్స్ కూడా వేస్తున్నారు అన్నమాట. వాళ్ళు నిర్మాణాలు గోడలు కడుతున్నారు. చాలా స్పీడ్గా అయితే ఈ నిర్మాణాలు చేస్తున్నారు. అసలు ఊహించలేదు అసలు ఇంత స్పీడ్గా చేస్తారు ఈ నిర్మాణాలని. చాలా కొద్ది రోజుల్లోనే ఈ మాదిరి ప్రోగ్రెస్ ఉందంటే ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో ఏ విధంగా ప్రోగ్రెస్ చూడొచ్చు మనం. వెహికల్స్ చూడండి, మొత్తం భారీ వెహికల్స్ పోతూనే ఉన్నాయి అసలు. ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ పక్కనే ఉంటాయన్నమాట. ఇవి హైకోర్టుకు కూడా ఇక్కడ ఈ నుంచి వెళ్ళొచ్చు అనమాట. సీడీ యాక్సెస్ రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంది ఈ రోడ్డు. ఇది ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇవి ఐకానిక్ టవర్స్ పక్కనే హైకోర్టు కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఇవి ఎమ్మెల్సీ క్వార్టర్స్ చూస్తున్నారు కదా. ఇక్కడంతా విండోస్ వర్క్, పెయింటింగ్ వర్క్ అయిపోయింది. విండో ఫిట్టింగ్ చేస్తున్నారు ఇక్కడ ఈ బిల్డింగ్స్కి. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్స్ పక్కనే ఉంటాయి, సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే. రాయపూడి గ్రామానికి అతి సమీపంలో ఉంటాయన్నమాట ఈ టవర్స్. సో లోపల వర్క్ అయితే జరుగుతుంది. విండోస్ వర్క్ అయితే ప్రజెంట్ చూడొచ్చు, విండోస్ ఫిట్ చేస్తున్నారన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో అమరావతిలో ఎక్కడ చూసిన వర్క్స్ చాలా స్పీడప్ అయినాయి. శరవేగంగా చేస్తూనే ఉన్నారన్నమాట నిర్మాణ పనులు. ప్రతి చోట వర్క్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. క్లీనింగ్ ప్రాసెస్ కానీ, నిర్మాణాల స్ట్రక్చర్ కానీ, చాలా పనులు అయితే చేస్తూనే ఉన్నారన్నమాట. రాబోయే కొద్ది రోజుల్లో మన అమరావతి మారుతుందని, అభివృద్ధిలో దూసుకుపోతుందని కన్ఫామ్గా చెప్పగలం. ఇంకా వర్క్ చాలా స్పీడ్ అవుతాయి రాబోయే కొద్ది రోజుల్లో. Thank you for watching my videos.